IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి ప్రజలు శ్రీశైలం జలాశయానికి వెళ్తున్నారు. 10 గేట్లు ఎత్తి నీళ్లు విడుదల చేయడంతో నల్లమల్ల అందాలను ఆస్వాదిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి టీజీ ప్రసాద్ అందిస్తారు. ఎగువగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ శ్రీశైలం డ్యామ్కి చేరుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. దాదాపు లక్షల క్యూసెక్లు శ్రీశైలం డ్యామ్కు చేరుకోవడంతో గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కి తరలిస్తున్న సందర్భం కనిపిస్తుంది. 215 టీఎంసీల ఉన్నటువంటి శ్రీశైలం డ్యామ్ ఇప్పటికే 210 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. 885 అడుగులు ఉన్నటువంటి శ్రీశైలం డ్యాము 884 అడుగులకి చేరుకోవడంతో పర్యాటకుల సందడి పెరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. మనం ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు విజువల్స్లో మొత్తం 10 గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తూ ఉన్నారు. శ్రీశైలం డ్యాము గేట్లు ఎత్తడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి చేరుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. అదేవిధంగా మొత్తం యువకులు, అదేవిధంగా అనేక మంది ఇతర ప్రాంతాల నుండి వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నటువంటి విజువల్లో మనం చూడొచ్చు. అనేక మంది శ్రీశైలం డ్యామ్కి చేరుకుంటున్నారు. శ్రీశైలం డ్యామ్లో ఉన్నటువంటి మల్లికార్జున బ్రహ్మరాంబని దర్శించుకున్న అనంతరం శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తిన తర్వాత ఆ గేట్లను చూసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పర్యాటకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా? మేము గజ్వేల్ నుండి వచ్చాము. గజ్వేల్ నుండి ఇప్పుడు డ్యామ్ గేట్లు ఎత్తారు, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. గేట్లు ఎత్తుతున్నారని తెలిసే మేము ఇక్కడికి వచ్చాము. సీఎం గారు వచ్చిన 4 గంటలు వెయిట్ చేసి మరి ఇక్కడ డ్యామ్ చూడడానికి వచ్చాము. అంటే మొదటిసారి వచ్చారా, గతంలో వచ్చారా? గతంలో కూడా వచ్చాము. ఏమనిపిస్తుంది? ఇప్పుడు మీ సిద్దిపేట నుండి వచ్చినారు, డ్యామ్ గేట్లు ఎత్తారు, ఎత్తిన సందర్భంలో ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎక్సైటింగ్ ఉంది. విజిట్ చేయడానికి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది. అదే ఎక్సైట్మెంట్ తోటి ఇంతసేపు వెయిట్ చేసి వచ్చినాం. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము సిద్దిపేట డిస్టిక్ గజ్వేల్ తాలూకా వర్గాల నుంచి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు గేట్లు ఎత్తారు, దాదాపు 10 గేట్లు ఎత్తారు, ఇంత ఆహ్లాదకరంగా ఉంది. ఏమనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము చాలా దూరం నుంచి వచ్చాము. దానికి ఫలితం అనేది దొరికింది కాబట్టి మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు డ్యామ్ గేట్లు ఎత్తారు, గేట్లు ఎత్తిన సందర్భంగా మీరు చూస్తున్నారు, ఏమనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ వ్యూ చూసి చాలా ఎక్సైట్ అవుతున్నాం మేము. పర్యాటకులు మాత్రం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 12 గేట్లు ఉంటాయి. 12 గేట్లలో 10 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కి తరలిస్తున్నారు. నాగార్జున సాగర్కి గంగమ్మ వడివడిగా నాగార్జున సాగర్కు చేరుతుంది. నాగార్జున సాగర్ ఉన్నటువంటి ప్రాంతాలు కానీ ప్రజల్ని అప్రమత్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇతర రాష్ట్రాలు ఏవైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి శ్రీశైలం గేట్లు ఎత్తడంతో చూడ్డానికి వస్తున్నారు. ఈ వ్యూ ఏదైతే డ్యామ్కు సంబంధించి వ్యూ ఉందో ఆ వ్యూని చూసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెల్ఫీలతో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇది శ్రీశైలం డ్యామ్కు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు నుండి.